వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఈరోజు వలిగొండ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 67 చెక్కులు మరియు CMRF 27 చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. తర్వాత అక్కంపల్లి కేశమూరి శంకరమ్మ, గంగదారి జ్యోతి లింగారపల్లి. తర్వాత అక్కంపల్లి కేశమూరి శంకరమ్మ, కేశమూరి శంకరమ్మ అక్కంపల్లి. తర్వాత ఏదులగూడెం గూడూరు సుజాత, సురి మంగమ్మ ఏదులగూడెం. తర్వాత పొద్దుటూరు కోరలేని పద్మ, పొద్దుటూరు కోరలేని పద్మ రండి పద్మ. తర్వాత కేశవకుమారం చేకూరు లింగమ్మ, చేకూరు లింగమ్మ, చక్క జయశ్రీ, పరమడి పద్మ, పరమడి పద్మ, కళ్యాణపురం బలగూరి రాజేశ్వరి, తర్వాత మల్లపల్లి విలేజ్ రేపు లక్ష్మమ్మ, మల్లపల్లి రేపు లక్ష్మమ్మ మల్లపల్లి. తర్వాత లింగరాజపల్లి కంకల కమలమ్మ, రండి ముందు రండి. వలిగొండ మహమ్మద్ యాకూబి, చిన్నబాగ నిర్మల, కళ్యాణ్ సువర్ణ, शादी मुबारक अलग मिलू कल्याण लक्ष्मण मोहम्मद याकूबी शादी मुबारक मोहम्मद याकूबी शादी मुबारक सर कल्याण सुवर्ణ, కళ్యాణ్ సువర్ణ. టెండర్లు కూడా పిలిచినాం, కాంట్రాక్టర్ నిర్ణయం అయిండు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని మొన్న బీబీ నగర్ కూడా రైతులము అధికారులు అంటే ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎక్కడ మరి ఏడికెళ్ళి పోతుంది, ఏడ భూ అవసరం, ఏడ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, కాలం ఎట్లా చేయాలనేది ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు అందరం కూడా వచ్చి రైతులతో పాటు అందరం కలిసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలువను చేస్తే ఎందుకంటే దాదాపు 2వ సంవత్సరాలు ఉన్నాం. మరి వచ్చే 2 ఏళ్ళ కాలువ చేసుకోగలిగితే ఈ హయాంలోనే నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆలస్యం అయితే మళ్ళీ ఈ పంట ఇప్పుడు రాకపోతే మళ్ళీ 3వ సంవత్సరానికి మొత్తం కాలువ కావడానికి ఆలస్యం అవుతుంది. సో దాని మీద కూడా బునియాదీ కాలువ మీద కూడా త్వరగతిన పనులు చేయడానికి మనం శాయశక్తిలో కృషి చేస్తున్నాం. నేను అనుకుంటా మన సోమవారం నుంచి కాలువ పని మొదలవుతుంది. బునియాదీ గారి కాలువ అక్కడ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు కూడా అక్కడి నుంచి కూడా అది ఒక రెండు రోజులు ఆలస్యంగా వెనుక ముందు అవి కూడా జరుగుతాయి. ఎనివే అందరికి మరి మరొకసారి నమస్కరిస్తూ చాలా సంతోషం. పిల్లలు పుట్టిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు యాడ్ అయినాయి. మీ అందరికి తెలుసు కదా, ఈ నెలలో అందరికి ఆ పేర్లు యాడ్ అయినాయి.
కొత్త రేషన్ కార్డు, కొత్త కుటుంబం సంసారం ఏర్పడితే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం. సో ఇవన్నీ రేషన్ కార్డులది 10 ఏళ్ల పాటు ఇబ్బంది ఉండే రేషన్ కార్డు మొదలైనవి, సన్న బియ్యం మొదలైనవి. దేశంలో ఎక్కడ లేదు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఒక తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మనం సన్న బియ్యం ఇస్తున్నాం. సో ఈ విధంగా సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళకి ఇచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చింది తప్పితే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రాలే. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఊరికి 15, 20, 30, 40 ఏళ్ళ ఊరి సైజును బట్టి మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఒక్క ఒలిగొండ మండలానికి 700 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 700 ఇళ్ళు అంటే దాదాపు మరి 3.5 కోట్ల, ఎంత అయితే 35 కోట్ల, 35 కోట్లతోటి ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విధంగా అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి. మరి అంతకు ముందున్న ప్రభుత్వం నాడు అనేక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు జరిగినాయి. మరి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలనలా మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, మరి ఇవన్నీ కూడా సన్నబియ్యం కానీ ఇవన్నీ రాజీవ్ యువ వికాసం కూడా అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాం. మన యువతకు ఎవరికైతే మరి ఉద్యోగాలేమో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం ఉపాధి ఇవ్వడానికి 1,00,000 నుంచి 2, 3, 4, 5 లక్షల వరకు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని బట్టి వాళ్ళకి అప్పు ఇస్తూ అందులో సబ్సిడీ 60, 70, 80%, 90% వరకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ యువతకు కూడా చేతనిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది.